భగవతే వాసుదేవాయ. ఆచార్యవత్ పశ్యతి కచిదేనం ఆచార్యవద్వతి తథైవ చాన్యః ఆచార్యవచ్చైన మన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కచిత్. అలా అయినా లోకంలో పండితులు కూడా దుఃఖించడం మనము చూస్తూ ఉంటాము కదా అని అంటావా? దీనికి కారణము ఆత్మజ్ఞానము లేకపోవడమే. ఈ ఆత్మజ్ఞానము దుర్లభమైనది. ఒకడు ఈ ఆత్మను ఆశ్చర్యమైన దానిగా చూస్తాడు, మరొకడు ఈ ఆత్మను విస్మయంతో వర్ణిస్తాడు, ఇంకొకడు ఈ ఆత్మ గురించి సవిస్మయంగా వింటాడు, మరొకడెవడో దానిని చూసి చెప్పి విని కూడా తెలుసుకోలేకున్నాడు. ఈ ఆత్మను దర్శించేవాడే ఒక ఆశ్చర్యం, దుర్లభుడు. ఈ ఆత్మను గురించి చెప్పేవాడు వినేవాడు కూడా దుర్లభులు. ఆత్మతత్వాన్ని గురించి విన్నా కూడా అందరికీ ఈ జ్ఞానం లభించదు. ఆత్మజ్ఞానము అత్యంత దుర్లభం.